వెల్కమ్ టు మై బొమ్మరిల్లు సునీతాస్ కిచెన్. పండగ రోజు పప్పు చేసినాం కదండి, పాలకూర పప్పు, ముద్దపప్పు. శనగపిండి పోపు పెట్టుకోవాలి. పోపు పెట్టుకున్న తర్వాత కొంచెం గట్టిగా వస్తుంది అనమాట పప్పు. మళ్ళీ మార్నింగ్ మనము టిఫిన్కి కొంచెం పప్పుని ఇంకా గట్టిగా చేసుకోవాలి. గట్టిగా చేసుకున్న తర్వాత ఇది పప్పు భక్షం మిగిలింది కదా, రేకు ఉంటుంది కదండి, రేకుల పిండి మిగిలింటది కదా, దానిలో పప్పు భక్షం అని చేస్తున్నాను. చూడండి, పప్పుని ఇట్లా గట్టిగా చేసుకోవాలండి. ఇట్లా ఇట్లా గట్టిగా చేసుకోవాలి. ఇట్లా గట్టిగా చేసుకుంటే మనకి పప్పు భక్షం బాగా వస్తుంది. చూపిస్తాను మీకు. బచ్చం మాదిరే చేసుకోవాలి. మనం భక్షాలకు తడుపుకున్న రేకండి ఇది. ఇది పప్పు పూర్ణ మాదిరే రావాలి. పప్పు గట్టిగా చేసుకోవాలి. చేసుకొని ఇది ఫిల్ చేయాలి. లాగాలండి. ఇట్లా లాగితే మనకి సైడ్కి పిండి రాదనమాట. ఇట్లా కొంచెం లాగాలి పిండిని. ఇట్లా లాగినట్టు చేస్తే సైడ్కి పిండి రాదు. మళ్ళీ బచ్చం మాదిరే చేసుకోవాలండి. మందం కావాలంటే మందం చేసుకోవచ్చు, ఇష్టం ఉన్నట్టు చేసుకోవచ్చు అండి. రుద్దుకోవాలండి మంచిగా. మరి పతలాగా చేసుకోకూడదు, ఎందుకంటే ఒట్టిగా అయిపోతుంది అనమాట, రోస్ట్ అయిపోతుంది. కొంచెం మందమే రుద్దుకోవాలి, మెత్తగా ఉంటుంది. బచ్చ మాత్రం వేసేసేయాలి పెన్న మీద. ఇట్లా వేసేసేయాలి. చూడండి, ఇట్లా బుడగలు రావాలండి. కొద్దిగా ఆయిల్, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. బచ్చ మాదిరే అండి, ఇంకా బచ్చ మాదిరే. పప్పు భక్షం చాలా బాగుంటుందండి. బచ్చం ఎంత బాగా వస్తుందో ఇది కూడా అంతే బాగుంటాయండి. ఇవి కదా కొంచెము గట్టిగానే చేసుకోవాలి. పప్పు పాలకూర వేసి చేసినామండి. కొంచెం శనగపిండి పోపు వేయాలి, గట్టిగా వచ్చేస్తుంది పప్పు. ఇంకా మీకు గట్టిగా లేదు అంటే కూడా మనము పప్పు భక్షం చేసే రోజు కొంచెం మాత్రము వేడి చేయాలి. వేడి చేసి కొంచెము పప్పు అనేది గట్టి పడుతుంది. ఎందుకంటే మనము పూర్ణంలాగా పెట్టాలి కదా, కొంచెం టైట్గా చేసుకోవాలి. పెన్న మీద పెట్టుకొని కొద్దిగా పప్పుని పెన్నంలో వేసి కొంచెం టైట్గా చేసుకుంటే గట్టిగా అయిపోతుంది పప్పు. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇదేదో టైట్గా గుంజాలి అనమాట పిండిని. టైట్గా గుంజితే సైడ్లకు అనేది పిండి రాదు. ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకొని కాల్చుకోవచ్చు అండి, బాగుంటాయి. మీకు ఇష్టం ఉంటే నెయ్యి కూడా వేసుకొని కాల్చవచ్చు. నేను మాత్రం ఆయిల్ వేస్తున్నాను. మరి అయిపోయానండి. పప్పు భక్షాలు అన్నీ అయిపోయినాయి, చేసేసినాము. పప్పు భక్షం తయార్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. సూపర్ ఉన్నాయండి, మీరు కూడా చేసుకోండి, బాగుంటాయి. చూడండి, పండగకి పప్పు ఎక్కువ చేసి ఉంటాం కదండి, ఇలా చేసినప్పుడు భక్షాలు చేసుకోవాలి. పప్పు భక్షం చాలా బాగుంటుంది. సూపర్ ఉన్నాయండి.